ఒకటి చేసి ప్రభు వదలు తీసుకురావాలి, ఏదో ఒకటి చేసి వాడితో సత్యం చెప్పాలి. అలాగని చెప్పి నా వాల్యూస్, ప్రభు నాకు ఇచ్చినటువంటి విలువలు నేను పోగొట్టుకోకూడదు. అది అసలు పరీక్ష. అది పరీక్ష మనం అప్లికేషన్ పెట్టుంటాం, పరీక్ష పేపర్ తీసుకోం, అసలు ఆ ఎగ్జామ్ హాల్లో లేకుండా బయట కూర్చొని చెప్తుంటాం అన్నీ సాత్వికంగా ఉండాలి. పరీక్ష లేకపోతే సాత్వికంగా ఉన్నామో లేదో తెలుస్తుంది. ముందు కాల్పెట్టు. ఒక ఆయన ఉన్నాడు, అతని వయసు ఒక 28 ఉంటాయి అనుకోండి. బయటకు చూడటానికి ఈడేంట్రా రౌడీగాడు అనుకుంటారు. ఆయన మాటలు కానీ ఆయన చేష్టలు కానీ ఒక రకంగా ఉంటాయి. కానీ నేను ఆయన దగ్గరుండి చూశాను. ఆయన ఎంతసేపు లోపల ఒక అగ్ని, ఏదో ఒకటి చేసి ఫోన్లోనో SMS-లోనో వాట్సాప్లోనో ఏదో ఒకటి చేసి యేసుప్రభు గురించి చెప్పాలి. అదే సాత్వికత అంటే. యేసులాగా జీవించటమే సాత్వికత. మన సొంత డెఫినిషన్ కాదు. యేసు ఇలాగే జీవించాడు. ఏదో ఒకటి చేసి నా తండ్రిని పరిచయం చేయాలి, ఏదో ఒకటి చేసి ప్రజలకు నా తండ్రి గురించి చెప్పాలి. అవతలి వాడు దాన్ని బాధపడినా పర్వాలేదు. ఒకరోజు నేను కాలేజీలో ఒక కాలేజీలో ఉన్నాను. ఒక కాలేజీలో వాళ్ళు పిలిచారు, వెళ్ళాను. నా లెక్చర్ అయిపోయింది, బయటకు వచ్చాను. ఒక అతను ప్రశ్నించాడు నన్ను, నువ్వెందుకు క్రైస్తవుడివి అని. నేను సమాధానం చెప్పాను. దానికి ఆ అబ్బాయి ఆల్మోస్ట్ నన్ను కొట్టబోయాడు. మామూలుగానే చెప్పాను, ఎందుకు అంటే నేను పాపిని, నువ్వు పాపివే, మనందరము పాపులుగా పుట్టాం, కానీ మనకు ఒక రక్షకుడు అవసరం, బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్పాను. నవ్వుకుంటూ చాలా స్పష్టంగా మంచిగా బ్రదర్, తమ్ముడు అని మాట్లాడాను. కోపం వచ్చింది. ఎందుకంటే నేను పాపినేంటి, నేను ఏం చేశానని, నువ్వు ఏం చేశానని అనుకుంటున్నావే అదే పాపం అన్నాను. అదే పాపం. సో సువార్త బై డెఫినిషన్, నిర్వచన రీత్యా సువార్త అవతల వాడికి నొప్పి కలుగు చేస్తుంది. నువ్వు యుద్ధంలో ఉన్నావు అని ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే సువార్త ప్రకటించడానికి ముందుకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది. యుద్ధంలో ఉన్నావు అని తెలుసుకున్న మరుక్షణం